బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఎథిక్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. తదుపరి చర్యల్లో భాగంగా శాసనసభకు సూచించే అంశంపై చర్చించారు. కమిటీ సమావేశానికి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. 6 వెంటనే నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ కోరింది. సభకు రాకుండా టీఏ డిఏలు తీసుకోవడంపై కమిటీలో ప్రధానంగా చర్చించారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఎథిక్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఎథిక్స్ కమిటీ ఏపీ అసెంబ్లీలో సమావేశమైంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేల తీరుపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వారు సభకు రావడం లేదు, కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. స్పీకర్ కూడా గతంలో ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా జీతం తీసుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు ఏదైతే 60 రోజులు రక్షణ వచ్చేటువంటి శీతాకాల సమావేశం ఏదైతే ఉందో అది కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే అసెంబ్లీ నిబంధన ప్రకారం అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటుంది. స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ గడువు కూడా వచ్చే సమావేశాలతోటి ముగిసిపోతుంది. కాబట్టి ఆ నైతికతకు విరుద్ధంగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఎథిక్స్ కమిటీ భేటీ ఈ రోజు అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీలో ఈ సమావేశాలకు హాజరు కాకపోవడము, తదుపరి చర్యల్లో భాగంగా ఏం చేయాలని అంశానికి సంబంధించి శాసనసభకు సూచించే అంశం పైన సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కమిటీకి హాజరైనటువంటి సభ్యులు ఏదైతే జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. 6 వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా అసలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సభకు రాకుండా టీఏడిఏలు తీసుకోవడం పైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏదైనా కారణాలతోటి ఉండొచ్చు కానీ అసెంబ్లీ సభకు రాకపోవడం పట్ల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అనర్హత వేటు వేసేందుకు ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ కమిటీ ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు తర్వాత స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వంశీ.